శివరాత్రి పర్వ దివసమున పొద్దునట్టు ఉదయం 4 గంటల నుంచే అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది. మధ్యాహ్నం 2:30-3 గంటల వరకు, తర్వాత 6 గంటల నుంచి రాత్రి లింగోద్భవకాలం వరకు అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది. అదే కాకుండా ఈ యొక్క దేవాలయం యొక్క విశిష్టత ఏంటంటే ఈ దేవాలయం నుంచి పూజలు కానీ దర్శనం కానీ చేసుకుంటారని చాగంటి వారు చెప్పిన ప్రవచనం మేము విని చెప్తున్న మాట. మళ్ళీ అదే కాకుండా దేవాలయం విశేషం, శివాలయం విశేషం శివునికి బ్రహ్మసూత్రంతో కలిసి ఉన్న శివలింగం కనుక చాలా అభిషేకం, ఒక్కసారి అభిషేకం చేస్తే 100 సార్లు అభిషేకం చేసినట్టే. ఈ యొక్క చాగంటి వారు ఒక ప్రవచనం కూడా చెప్పిన దాంట్లో వినండి, 100 రూపాయలు ఖర్చు పెడితే 1000 రూపాయల ఫలితం వస్తుంది అని వారే చెప్తున్నారు. కనుక ఈ దేవాలయంలో కూడా ప్రతిదీ విశేషమైన విధంగానే ఉంటుంది. కనుక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూర్వజన్మ సుకృతాన్ని మళ్ళీ పొందుతూ మరి ఈ జన్మలో కూడా దేవాలయ దర్శనంకి వచ్చేటట్టు ఆ శివుని యొక్క ఆజ్ఞ తీసుకొని మా యొక్క ప్రార్థన. శ్రీ కాంచనపల్లి సిద్ధేశ్వర శర్మ శివాలయం యొక్క పూజారి సవకార్చకుడు. మహదేవ మంగళం దేవవాడేశ్వర రాజరాజేశ్వర పార్వతీ పరమేశ్వర పాహి జగదీశ్వర నాగభూషణ దేవా నిన్ను నమ్మినామయా మా పాపములన్నీ బాపి మమ్ము బ్రోవవేమయా నీలకంఠవో దేవా మమ్మేలగరావయ్యా నంది వాహనం బెక్కి మమ్ము బ్రోవవేమయా మంగళం నీకిదిగో మహదేవా వేమ్లవాడేశ్వర రాజరాజేశ్వర పార్వతీ పరమేశ్వర పాహి జగదీశ్వర. శంభో శంకర.